మూవీ బాగుంది సార్. సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పగలం. సాంగ్స్ బాగున్నాయి, పంచ్ లైన్స్ బాగున్నాయి, జోక్స్ బాగున్నాయి, వన్ లైనర్స్ బాగున్నాయి. చాలా టైం తర్వాత, జాతరత్నాల తర్వాత ఇలాంటి మూవీ నవీన్ పాలిశెట్టి అయితే చూసాము. జాతిరత్నాల రేంజ్ అంటే కాదు, అయినా క్లోజ్ గా వచ్చేలా చెప్పచ్చు. బాగుంది మూవీ. స్టోరీ బాగుంది. అంటే జోక్స్ ఇంకా బాగున్నాయి. స్టోరీ కన్నా జోక్స్ బాగుంటాయి మూవీలో. వన్ లైనర్స్ పంచెస్ బాగుంటాయి. యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంటది ఇద్దరిదైనా. మీనాక్షి చౌదరి అయినా, నవీన్ పాలిశెట్టి అయినా అద్దరు కొట్టేశారు. సంక్రాంతి ఇప్పటికే 4 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. మరి సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పచ్చు ఇదే. బాగుంది మూవీ. సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పచ్చు ఈ మూవీ. నేనైతే ఫ్యామిలీతో మాత్రం ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. లేటెస్ట్ గా తీశారు. చాలా బాగుంది. ఆయన హార్డ్ వర్క్ చాలా చేశారు. ఎక్సలెంట్. ఇది 3 years ఆగి వచ్చిందంటే ఈ మూవీ చాలా సూపర్ హిట్. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. ఈ మూవీకి, ఈ మూవీ చూస్తేనే దానికి అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడ్డారు అనేది. మూవీ చాలా సూపర్ హిట్ ఉంది. ఈ సినిమా పండుగ వచ్చిందికి అల్లుడు అన్నట్టు ఉంది. ఇంటికి అల్లుడు కాదు, ఈ 2 దేశాలకు అల్లుడు లాగా వచ్చింది సినిమా. సూపర్ హిట్ అంటే నిలబడుతుందండి 100%. 2 కాంపిటీషన్ ఎక్సలెంట్ హైలైట్ పక్కా అండి. 2 ఫుల్ ఫ్యామిలీతో ఎవరైనా చూడొచ్చు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బోర్ అనేది లేదు. ఫుల్ ఎంటర్టైనింగ్. ఇంట్లో 2 ఫైట్స్ ఇచ్చారు హీరో గారికి. ఎప్పుడు ఫైట్ ఇవ్వలేదు సార్, ఫైట్స్ కూడా ఇచ్చారు. సూపర్ ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ సూపర్. కాదు 10 సార్లు చూసినా తక్కువనే, అంత బాగుంది మూవీ. మరి చాలా బాగా నచ్చిందండి. ఫుల్ చెట్టి చాలా బాగుంది. ఫుల్ సూపర్ ఎక్సలెంట్. అది చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఇంకా చాలా చాలా నచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నెంబర్ 2 ప్లేస్ లో అయితే ఉందన్నమాట. నెంబర్ 1 అయితే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ ఆబ్వియస్లీ, అండ్ దాని తర్వాత అయితే ఇదే ఉంది. సో సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే నాకు ఎందుకు నచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోరీ సింపుల్. అది వాళ్ళే చెప్తారు అనమాట. అంటే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, పెద్ద డిఫరెంట్ కాంప్లికేటెడ్ ఏం కాదనమాట. కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. నవీన్ పొలిశెట్టి గారి వన్ లైనర్స్ కావచ్చు, ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఒక సింపుల్ స్టోరీని వచ్చేసి ఆయన కామెడీ టైమింగ్ అండ్ మేకింగ్ తో బాగా మనల్ని కూర్చోపెట్టి బాగా నవ్వుపించినారనమాట. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అండ్ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి గారి ఇంట్రడక్షన్ లో కలగనే సీన్ అది కావచ్చు, ఆపరేషన్ చారులత అనే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ఓన్లీ కామెడీ ఉంటే మాత్రమే బాగుండదు కదా, నేను ఎమోషనల్ కనెక్ట్ కూడా యాడ్ చేశాను. అది కూడా వర్కౌట్ అయింది, ఎమోషనల్ కనెక్ట్. సో ఇవంతా కలిపి ఒక పండక్కి ఒక కామిక్ టైమింగ్ తో ఉన్న ఒక కమర్షియల్ మూవీ హ్యాపీగా వచ్చి జనాలంతా నవ్వుకోవాలి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి అనేవంతా ఈ మూవీలో ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ డెఫినెట్లీ హిట్ మూవీనే. మళ్ళీ జాతి రత్నాలంత ఫన్ అయితే కాదు, కానీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లాస్ట్ లో ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. బాగుంది. యాక్చువల్లీ నవీన్ పొలిశెట్టి గారి వన్ మ్యాన్ షో అని అంటా ఉన్నాను. నవీన్ పొలిశెట్టి గారి తర్వాత మనకు మీనాక్షి చౌదరి గారే ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ వీళ్ళంతా చేసినప్పటికీ మెయిన్ గా వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరిలో కూడా హీరోయిన్ లో మనకు నవీన్ పొలిశెట్టి గారు అవుట్ అండ్ అవుట్ వన్ మ్యాన్ షో. అండ్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఇప్పటి వరకు అయితే ఇంత చెప్తున్నాను కదా, మనకు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు తర్వాత సో రేస్ లో ఉండే సెకండ్ మూవీ అయితే ఇదే. అండ్ నైట్ ఇంకా శర్వానంద్ గారి నారి నారి నడుమురారి ఉంటే అది కూడా చూడాలి. అక్కడక్కడ డిప్ అయితే ఉంది వాస్తవం. మనకు ఫస్ట్ హాఫ్ లో ఒక 15 minutes, సెకండ్ హాఫ్ లో ఒక 10 to 15 minutes డిప్ అయితే ఉంది. కానీ ఆ డిప్ ని నెక్స్ట్ వచ్చిన నవీన్ పొలిశెట్టి గారి వన్ లైనర్స్ ఆ కామెడీతో ఆ డిప్ ను కూడా మర్చిపోయేలాగా చేస్తారనమాట. అలా డిప్ ఉన్నప్పటికీ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో రైజ్ అయ్యి బ్యాలెన్స్ అయింది. అందుకనే కదా మూవీ వచ్చేసి ఒక డీసెంట్ మూవీ, హ్యాపీగా పండగ వచ్చి చూడొచ్చు. ఇంకా బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి, బాగా అనిపించింది. మన మూవీలోకి వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. హీరోయిన్ కూడా బాగుంది, దానికన్నా మించింది, నవ్వించింది. అంతకన్నా బాగుంది. ఆ ఫైట్ ఉంది, బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని నచ్చినాయి, అన్ని బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. మన శంకర్ వరప్రసాద్ తర్వాత అనగారు. అసలు నవీన్ గారిది కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేయర్ సార్ది, మిక్కీ జే మేయర్ గారిది ఎక్సలెంట్. మారి డైరెక్టర్ ఫుల్ కామెడీ తీశారు. ఈయన తమిళ డైరెక్టర్ అనుకుంటా, నాకు తెలియదు, కానీ సూపర్ గా తీశారు, ఎక్సలెంట్. ఇప్పుడు సంక్రాంతి బరిలో
పెద్ద సినిమాల కంటే భారీ హిట్ సినిమా అంటే ఇది ఎక్సలెంట్. ఆ జాతి రత్నాల తర్వాత మంచి మూవీ తీశారు నవీన్ గారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. సినిమా ఎట్లుందంటే కైట్ ఎగరేసినట్టు ఉంది నా సినిమా, పతంగ ఎగరేసినట్టు ఉంది సినిమా, మాత్రం హైలైట్ ఉన్నది సినిమా మాత్రం. నేను చెప్తున్నా, ముందుగా అనగా ఒక రాజు తీసిన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకోబోయిన డైరెక్టర్ గారు, అంత బాగుంది సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ హీరో లెక్క కనెక్ట్ అయ్యేటట్టు తీసిన సినిమా. ఒక కామెడీ ఉంది, మళ్ళా హార్ట్ టచింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక ఏమంటారంటే ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకోటి హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఈ సినిమా నుంచి హీరో గారికి ఒక మంచి యూత్ఫుల్ హీరో లెక్క మంచి పేరు వస్తుంది హీరోకి. అంత బాగా చేసిన హీరో గారు, ఎక్కడ కూడా బోర్ చేయలేడు హీరో గారు. మాత్రం యాక్టింగ్ లో న్యాయం చేసిన సినిమా తగ్గట్టు హీరోయిన్ కూడా న్యాయం చేసింది. డైరెక్టర్ గారు మాత్రం ఎక్కడ అంటే ఎలా తీయాలనో అలా తీసి చూపించిండు సినిమాకి. ఎక్కడ అంటే ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టకుండా 3 hours కూర్చోబెట్టేసిన థియేటర్ లా నవ్వుకొని నిజంగా ఎంత నవ్వినామో, మళ్ళీ అంత సెంటిమెంట్ ఉంది, అంత యాక్షన్ ఉంది, అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు బాగుంది. ఈ సంక్రాంతికి మంచి విన్నర్ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారు, హీరో గారు. మంచి మళ్ళా ఒక స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. హీరో గారికి మాత్రం ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్. ఇప్పుడే ఒక అనగనగా ఒక రాజు సినిమా చూసాను బ్రో, చాలా బాగా అనిపించింది. రాజుగారి ఏంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చింది అనిపించింది. చాలా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి 1 man షో. నాగవంశి గారికి ఎన్నో సంక్రాంతి నుంచి చూస్తున్నారు. ఈ సంక్రాంతికి నాగవంశి మామ హిట్ కొట్టాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ చాలా బాగా అనిపించింది. మనకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని పంచెస్ పేలవు, బట్ ఫన్ గానే సాగింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎమోషనల్ అవుతాం. లాస్ట్ 40 minutes సినిమాకి ఒక ఆయువు పట్టు లాగా చాలా బాగా అనిపించింది సినిమా. ఇక్కడ సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేశాయి. బాలమ్మ సాంగ్ కానీ, రాజుగారి పెళ్లి కానీ, ఫస్ట్ 2 songs కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా ఎక్కడ బోర్ లేదు. కొన్ని డైలాగ్స్ పేర్లేదు అంతే. సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి అయితే మ్యూజిక్ వచ్చి చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సీన్స్ కావాల్సిన పద్ధతిలో చాలా బాగా వేలా చూపించాడు డైరెక్టర్. నవీన్ పోలిశెట్టి 1 man షో. మీనాక్షి చౌదరి కూడా బ్యూటిఫుల్ గా కనిపించింది స్క్రీన్ మీద, చాలా బాగా అనిపించింది. అందరికి అంటే ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో వాళ్ళ పరిధి మీద వాళ్ళ యాక్ట్ చేశారు. ఎవరికరే నాకు కామెడీ లేదు అని ఫీల్ కాకుండా చేశారు. చాలా బాగుంది. ఎక్కడ గానీ తడబాట్లేదు. వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలనుకున్నారో అది పర్ఫెక్ట్ గా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. అంత బాగుంది, చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. చాలా బాగుంది. జాతి రత్నాల స్టైల్లో కామెడీ ఉంది, ఇంకా డాన్స్ నంబర్స్ కూడా ఉన్నాయి. యూజువల్ నవీన్ పోలిశెట్టిని డాన్స్ నంబర్స్ లో చూడం మనం, కానీ దీంట్లో 2-3 songs ఉన్నాయి డాన్స్. ఓవరాల్ ప్రాపర్ సంక్రాంతి ఫెస్టివ్ మూడ్ మూవీ ఉంది. అంటే నాకు పర్సనల్ గా జాతి రత్నాలు అంత నచ్చలేదు, కొంచెం క్రింజ్ అనిపించింది. ఇది నాకు అట్లా ఏం అనిపించలేదు. సో బాగుంది. అంటే రేటింగ్ అంటే 4-5. అంటే రేటింగ్ ఏముందండి, చూడొచ్చు, డెఫినెట్ గా ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీని తీసుకొచ్చి చూడొచ్చు. సో బాగున్నారు, మీనాక్షి గారు బాగున్నారు. బట్ అగైన్ నవీన్ పోలిశెట్టి గారు ఉన్నారు కదా, సో ఆ రైటింగ్ ఆ స్టోరీలో ఐ థింక్ హీ డిడ్ ద బెస్ట్ జాబ్ అండ్ హిస్ సపోర్టింగ్ కాస్ట్ డిడ్ ద బెస్ట్ జాబ్. వాళ్ళతో పాటు 4 ఫ్రెండ్స్ కూడా ఎవరో ఉంటారు. సో వాళ్ళు చాలా మంచిగా చేస్తారు.